ఆ, అంటే ఇప్పుడు దాకా నేను మ్యూట్ లోని మాట్లాడానా? హ్మ్? ఎస్ సార్. ఎస్ అప్పటి సార్. నుంచి మీ వాయిస్ రావట్లేదు. ఓ మధ్య సారీ పరిచయం గైస్. అవుతున్నాను నేను సార్ కానీ. పరేషాన్ అవుతున్నారా? ఓకే. పీజీ అడ్మిన్స్ ఓపెన్ చేసుకున్నారు అందరూ. సో ఎవరో వివో మొబైల్ నుండి జాయిన్ అయ్యారు, ఎవరు వాళ్ళు? నాకు తెలియాలి, నాకు తెలియాలి, తెలియాలి. చెప్పరా? ఓకే, నో ప్రాబ్లం. సో నిన్నటి క్లాస్ ఏంటన్నా మనం? నిన్నటి క్లాస్లో ఏం డిస్కస్ చేసినాం? సో డిడిఎంఎల్ గురించి క్లారిటీ వచ్చేసింది కదా, టేబుల్స్ ని క్రియేట్ చేయటం, కన్స్ట్రైంట్స్ ని కూడా యాడ్ చేయటం. ఓకే. అండ్ ఇవన్నీ క్లారిటీ వచ్చేసినాయి కదా. సో ఇవాళ సెషన్లో మనం ఏం చేద్దామంటే, ఒకసారి మనం క్రియేట్ చేసిన టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. హ్మ్, ఒక నిమిషం, ఎవరో ఫోన్ చేస్తున్నారు. Okay, guys, let's continue our session. Today's thing is very important for all of us. Okay, let's open my whiteboard. Whiteboard. Okay. Hmm. ఏమన్నా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నాయా నాన్న డిడిఎల్ గురించి? సో మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను, మీరు టూ మచ్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు డిడిఎల్ గురించి. అవి ఎవరికంటే ఎక్స్పెషల్లీ సీక్వెల్ మీద మాత్రమే వర్క్ చేయాలి, నేను సీక్వెల్ డెవలపర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి డిడిఎల్ కమాండ్స్ ఎక్కువగా యూజ్ఫుల్ అవుతాయి. బట్ యాజ్ అ యూజర్స్ మనకు కూడా కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలి కాబట్టి ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ లాస్ట్ ఫ్యూ సెషన్స్ ఆన్ దాట్, ఎస్పెషలీ ఫర్ డిడిఎల్ kind of stuff. Okay. So now we would stepping into the new module which is DML. So DML అంటే ఏం చెప్పండి ఎవ్రీవన్, నాకు డేటా రెస్పాన్స్ కావాలి. మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఎస్, డేటా Manipulation మ్యానిపులేషన్. language. ఎస్, దట్స్ గుడ్. ఓకే, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో మనం ఎప్పుడైనా సరే ఆల్రెడీ టేబుల్లో డేటా ఉందనుకున్నాం, మ్యూట్ చేసుకున్నాను, కొంచెం సౌండ్స్ వస్తున్నాయి. ఎస్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ డేటా టేబుల్ ఉంది, టేబుల్లో మనం ఆల్రెడీ డేటా ఉందన్నమాట. ఓకే, ఆల్రెడీ మన దగ్గర డేటా ఉంది. ఎందుకు ఇది పోదా? ఓకే.
DML, right? DML means data manipulation language. I hope you know it what exactly this meaning is, right? Now, మనం డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడాలన్నప్పుడు ఫస్ట్ మనం దేన్ని మ్యానిపులేషన్ చేస్తున్నాం? వీఆర్ మ్యానిపులేటింగ్ ద డేటా విత్ ఇన్ ద టేబుల్. అవునా కదా? డేటా Yes, అనేది sir. ఆల్రెడీ టేబుల్లో ఉంది. ఈ టేబుల్స్ ఎక్కడున్నాయి? ఈ టేబుల్స్ ఎక్కడుంటాయి? డేటాబేస్లో ఉంటాయి. మరి డేటాబేసెస్ ఎక్కడుంటాయి? సర్వర్లో ఉంటాయి. అవునా కదా? మీకు ఈ ఫ్లో Uh, అర్థమైందా? సో సర్వర్స్లో డేటాబేసెస్ ఉంటాయి. ఈ డేటాబేసెస్లో టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ టేబుల్స్లో మనం డేటాని యాడ్ చేసుకుంటాం, అంటే స్టోర్ చేసుకుంటాం. ఇస్ ఇట్ క్లియర్? అయితే ఆల్రెడీ టేబుల్లో డేటా ఉంది కదా, ఈ టేబుల్లో ఉన్న డేటాని మనం కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటున్నాం. ఏం చేయాలనుకుంటున్నాం? కొన్ని కైండ్ ఆఫ్ మోడిఫికేషన్స్ చేయాలనుకుంటున్నాం. ఈ మోడిఫికేషన్స్ చేయటానికి మనకి ఈ డిఎంఎల్ డిఎంఎల్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ డిఎంఎల్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ టు మ్యానిపులేటింగ్ ద డేటా స్టోర్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది డేటాబేస్ టేబుల్స్. మనం స్ట్రక్చర్ ని మాడిఫై చేయట్లేదు. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకున్నాను, వీఆర్ నాట్ మ్యానిపులేటింగ్, వీఆర్ నాట్ మోడిఫికేషన్, వీఆర్ నాట్ మ్యానిపులేటింగ్ ద స్ట్రక్చర్, వీఆర్ మ్యానిపులేటింగ్ ది ఓన్లీ table. Modifications or manipulations, anything is similar kind of thing. Okay, so for it, to manipulating the data, to manipulating the data we can use the DML. మరి మ్యానిపులేషన్ చేయడం కోసం ఏం చేసుకుంటాం? మ్యానిపులేషన్ ఆఫ్ ద స్ట్రక్చర్ ని మోడిఫికేషన్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం? మనం ఆల్రెడీ డిడిఎల్ కమాండ్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసేసి, సో ఈ డిడిఎల్ కమాండ్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రక్చర్ లెవెల్లో వర్క్ చేయడానికి యూస్ఫుల్ అవుతాయి. ఈ డిఎంఎల్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఈస్ నాట్ ఎన్ అ స్ట్రక్చర్ లెవెల్, విచ్ ఈస్ అన్ ఇన్సైడ్ ఆఫ్ ది డేటా టేబుల్స్. ఓకే, ఫాలో అవుతున్నారు లేదా? ఇందులో yes, మనం sir. మేజర్ గా ఇందులో మనం మేజర్ గా యూజ్ చేసే కమాండ్స్ ఇన్సర్ట్. ఏంటిది? ఇన్సర్ట్. ఎందుకు నాన్న ఇన్సర్ట్? టు యాడ్ ద న్యూ రికార్డ్స్. యాడ్ న్యూ రికార్డ్స్. రికార్డ్స్ అంటే ఏంటి? ఒక రో అన్నమాట. రికార్డ్స్ టు ఏ టేబుల్. టేబుల్లోకి ఏమైనా న్యూ రికార్డ్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే మనము ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసుకుంటాం. ఓకే, సెకండ్ కమాండ్ ఏంటి? అప్డేట్ కమాండ్. ఈ అప్డేట్ కమాండ్ ఎందుకంటే ఆల్రెడీ టేబుల్లో డేటా ఉంది, ఆ డేటాని మనం మాడిఫై చేయాలనుకుంటున్నాం. ఓకే, అర్థమవుతుందా? ఆల్రెడీ Yes, టేబుల్లో sir. డేటా ఉంది, ఆ ఎగ్జిస్టింగ్ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం మాడిఫై చేయడానికి, మాడిఫైయింగ్ ది ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. ఆల్రెడీ రికార్డ్స్ అనేవి టేబుల్లో ఉన్నాయి, ఆ టేబుల్లో ఉన్న రికార్డ్స్ ని మనం మాడిఫికేషన్ చేయడం కోసం యూజ్ చేసుకుంటాం అనమాట అప్డేట్ కమాండ్. ఇక్కడ అలాగనే డిలీట్ కమాండ్ ఉంది. ఈ డిలీట్ కమాండ్ వచ్చేసి ఎందుకు? సో ఆల్రెడీ టేబుల్లో ఉన్న రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ ని రిమూవ్ చేయడం కోసం, రిమూవ్ ది రికార్డ్స్ ఇన్సైడ్ ఆఫ్ ది టేబుల్స్. ఓకే, క్లియర్ కదా? సో మనకి అట్ ద సేమ్ టైం సెలెక్ట్ అంటే అది డిక్యూఎల్ కింద వచ్చేసిద్ది. దాన్ని మనం ఇక్కడే నేర్చేసుకుందాం. సపరేట్గా ఏమి క్లాస్ ఏమి ఎక్స్ట్రా అవసరం లేదు. సో డిక్యూఎల్ అంటే డేటా క్వరీ లాంగ్వేజ్. దానికోసం మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసరికి సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసుకుంటాం. ఇట్ కుడ్ హెల్ప్ యూ ఫర్ టు రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ వేర్ టు వేర్. One table to another table. వన్ టేబుల్ టు అనదర్ టేబుల్. టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ From టేబుల్స్. the tables to One user. or more tables. రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ టేబుల్స్. టేబుల్స్ నుండి డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి ఈ డిక్యూఎల్ కమాండ్, దట్ ఈస్ సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసుకుంటాం. ఈ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ మనం మ్యానిపులేషన్ చేయడం కోసం యూజ్ చేసుకుంటాం. ఓకే, So, do we అర్థమే? have only one command in DQL? ఎస్, బట్ విచ్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ వేర్ క్లాజెస్, గ్రూప్ బై, జాయిన్స్ ఇవన్నీ తర్వాత వస్తాయి అన్నట్టు. ఓకే, అవన్నీ కమాండ్స్, అవన్నీ డిక్యూఎల్ కాదు. డిక్యూఎల్ లో ఓన్లీ సెలెక్ట్ ఈజ్ ద కమాండ్, బట్ దానికి సపోర్టింగ్ గా వేరియస్ అదర్ సబ్ టాపిక్స్ ఉంటాయి అన్నట్టు. అవి మనం తర్వాత సెషన్స్ లో నేర్చుకుందాం. ఒకవేళ ఇప్పుడు మీరు ఈ- దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి.
తీసుకున్నారా? Yes, sir. ఓకే. నౌ లెట్స్ అండర్స్టాండింగ్ ది ఇన్సర్ట్ సింటాక్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ఎందుకంటే మనకి సింటాక్స్ సరిగ్గా రాకపోతే సో అక్కడే మనకి పప్పులో కాలేస్తాం అన్నట్టు. ఓకే. సో ఎప్పుడైనా సరే మనం డేటాని టేబుల్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే మనం ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ చేసుకుంటాం. దానికి ఫాలోయింగ్ ఇన్సర్ట్ ఇంటూ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మనం ఇవ్వాల్సిన కమాండ్ వచ్చేసి టేబుల్ నేమ్ అన్నమాట. ఈ టేబుల్ నేమ్ అనేది యాజ్ ఫర్ యువర్ నేమ్. ఈ మీరు ఏదైతే టేబుల్ మీద మీరు ఏ టేబుల్ అయితే మీరు డేటాని ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క టేబుల్ నేమ్ని మనం ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే. ఆ టేబుల్లో మనకి ఆ టేబుల్లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, వాటిని మనం కాలమ్స్ అంటాం కదా. సో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఫాలోడ్ బై ది కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3. అంటే కాలమ్ నేమ్స్ ఇక్కడ మనం ఇవ్వాల్సింది కాలమ్ నేమ్స్. ఓకే. కాలమ్ నేమ్స్ అండ్ సో ఆన్. ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ ఇవ్వాలి. ఓకే. సార్ అర్థమవుతుందా? టేబుల్ నేమ్ తర్వాత వాల్యూస్ రావాలనుకుంటాం ఇంక సింటాక్స్ పరంగా. అయిపోలేదు నాన్న, కమాండ్ ఇంక అయిపోలేదు. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఫాలోడ్ బై ది కాలమ్ నేమ్స్. ఆ తర్వాత వాల్యూస్ వాల్యూస్ అని చెప్పేసి ఇంకొక కమాండ్ ఉంటుంది. ఈ కమాండ్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకుంటా ఉంటాం అన్నట్టు. ఇక్కడ మనం ఏదైతే కాలమ్స్ ఇచ్చావో అన్ని కాలమ్స్ ని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా వన్ వచ్చేసి ఎక్కడ స్టోర్ అవుతుంది? కాలమ్ 1లో స్టోర్ అవుతుంది. ఇక్కడ మనం డేటా 2 ఇస్తాం. డేటా 2 వచ్చేసి ఎక్కడ స్టోర్ అవుతుంది? కాలమ్ 2లో స్టోర్ అవుతుంది. ఇక్కడ మనం ఎన్ని కాలమ్స్ అయితే స్పెసిఫై చేశామో అన్ని కాలమ్స్ యొక్క డేటా అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో డేటా 3 ఈ విధంగా మనం డేటాని ఇన్సర్ట్ చేసుకుంటాం. అర్థమైందా? సో సెమీకోలన్ అన్నమాట. సో ఈ విధంగా మనం డేటాని ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక టేబుల్స్ మన దగ్గర ఆల్రెడీ పీజీ అడ్మిన్ ఆల్రెడీ ఏదో ఒక టేబుల్ ఉంది అనుకుంటా. ఏ టేబుల్స్ ఉన్నాయి చెప్పండి ఇక్కడ? ఏ టేబుల్స్ ఉన్నాయి? ఎన్ని టేబుల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? స్టూడెంట్ టూ ఉంది, టేబుల్స్ ఉన్నాయి. కోర్స్ ఉంది. టూ కోర్సెస్ టేబుల్స్. టేబుల్ ఉంది, కోర్సెస్ టేబుల్ ఉంది, అండ్ స్టూడెంట్ టేబుల్ ఉంది. స్టూడెంట్ టేబుల్ కూడా ఉంది. స్టూడెంట్స్ స్టూడెంట్ టేబుల్ కూడా ఉంది. సో మనకి కన్స్ట్రైంట్స్ ఏమున్నాయి? కన్స్ట్రైంట్స్ అనేవి స్టూడెంట్ స్టూడెంట్ కి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ లో కన్స్ట్రైంట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఓకే, కాలమ్స్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ మనకి కోర్స్ నేమ్, కోర్స్ ఐడి ఉంది. ఉం? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ కోర్సెస్ లోకి డేటాని ఎంటర్ చేద్దాం. ఎలా ఎంటర్ చేద్దాం? కోర్సెస్ లోకి డేటా ఎంటర్ చేద్దాం. ఇన్సర్ట్ థర్డ్ ఇన్సర్ట్ ఇంటూ 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 మర్చిపోవద్దు. ఇన్సర్ట్ ఇంటూ ఫాలోడ్ బై ది టేబుల్ నేమ్. కోర్సెస్. టేబుల్ నేమ్ కోర్సెస్. ఏంటి? కోర్సెస్. కోర్సెస్. కోర్సెస్ కోర్సెస్ లోకి మనం ఏ ఏ డేటాని ఎంటర్ చేయాలనుకుంటున్నాం? కోర్స్ యొక్క ఐడి ఫాలోడ్ బై ది కోర్స్ కోర్స్ యొక్క నేమ్ నేమ్. కోర్స్ యొక్క నేమ్ కూడా. సో ఇక్కడ వాల్యూస్ 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 ఏంటి? కోర్స్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ 1 అండ్ కోర్స్ నేమ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కామా. ఎన్నైతే మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఇంకొక రికార్డు కూడా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే అన్ని రికార్డ్స్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఇంకా కన్ఫ్యూజన్ కాకుండా ఉండటం కోసం ఇన్సర్ట్ ఇంటూ కోర్సెస్ అండ్ ఫాలోడ్ బై ది కాలమ్ నేమ్స్ వాల్యూస్. ఇక్కడ వాల్యూస్ అనేది ఇవ్వాలి, ఇది ఒక రికార్డ్. ఇట్లా మీరు ఎన్ని రికార్డ్స్ ఎంటర్ చేసుకోవాలనుకుంటే అన్ని రికార్డ్స్ లో ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి వచ్చేసరికి కోర్స్ యొక్క ఐడి వచ్చేసరికి 2 అండ్ కోర్స్ నేమ్ వచ్చేసరికి ఎస్క్యూఎల్. అండ్ ఇంకొక రికార్డ్ను కూడా నేను ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటున్నా. అది 3 అండ్ ఫాలోడ్ బై ది మెషిన్ లెర్నింగ్ అనుకుందాం. ఇట్లా నేను 3 రికార్డ్స్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి నాన్న, ఇదొక రికార్డు, ఇదొక రికార్డు, ఇదొక రికార్డు. ఓకే. ఈ రికార్డ్స్ అన్ని రాసిన తర్వాత మనం లాస్ట్లో సెమీకోలన్ అనేది ఇవ్వాలి. సో ఈ విధంగా మనం ఏం చేయవచ్చు అంటే టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు దీన్ని రన్ చేశారనుకోండి, వార్నింగ్ ఏదో వచ్చింది. The application has lost the database connection. If connection was ideal, you may have been forcefully disconnected. The application server database may not be restored. The user session may be timed out అన్నమాట. Yes, continue. Okay.
డూప్లికేట్ కీస్ ఆల్రెడీ డేటా అనేది ఇన్సర్ట్ అయిపోయింది. అర్థమైందా? ఒకసారి డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసిన అంటే మళ్ళీ సేమ్ కమాండ్ ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఆల్రెడీ ఐడి అనేది ఉంది. ఎందుకు? ప్రైమరీ కీ అంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ ని డిఫాల్ట్ గా ఎలో చేయదు. అర్థమవుతుందా? ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ విచ్ ఈస్ ఇన్ఈక్వలీ ఐడెంటిఫైడ్ కదా, దానికోసమే కదా మనం ప్రైమరీకి యూజ్ చేసుకునేది. ఆల్రెడీ డేటా అనేది ఉంది కోర్సెస్ లో. ఎందుకు? ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ చేయటం ఇందాక చేశాను, మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూషన్ చేశాను, 2 టైమ్స్ ఎగ్జిక్యూషన్ చేశాను. ఎనీవే, డేటా ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటున్నా. దానికి మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, స్టార్ అంటే అన్ని అన్ని కాలమ్స్, ఆ టేబుల్లో ఉన్న సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. టేబుల్ పేరు ఏం పేరు? కోర్సెస్. ఈ కోర్సెస్ లో ఉన్న టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ ని మనం రిట్రీవ్ చేస్తున్నాం. డిక్యూఎల్ కమాండ్స్ ని అప్లై చేసినాం. డిక్యూఎల్ కమాండ్ అప్లై చేసినప్పుడు మనకి ఏమొచ్చింది నాన్న? ఇక్కడ చూడండి, 1 ఐడి వచ్చేసి 1, దాని కరస్పాండింగ్ కోర్స్ నేమ్ పైథాన్. సెకండ్ ఐడి వచ్చేసి 2 అండ్ ద కరస్పాండింగ్ కోర్స్ నేమ్ ఈస్ సీక్వల్. అండ్ ఐడి ఈస్ 3 అండ్ కరస్పాండింగ్ వాల్యూ ఈస్ ఎంఎల్. అర్థమవుతుందా లేదా? ఎస్ సార్. ఇన్సర్ట్ కమాండ్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలో క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు నేను మళ్ళీ అప్డేట్ డిలీట్స్ వాటి గురించి చూద్దాం. ఎలాగా సెలెక్ట్ స్టార్ట్ చేసినాం కాబట్టి సెలెక్ట్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. ఇప్పుడు నేను నాకు అన్ని కాలమ్స్ వద్దు, నాకు ఓన్లీ కోర్స్ నేమ్ ఒకటే కావాలి. ఐ నీడ్ ఓన్లీ కోర్స్ నేమ్ కాలం కావాలి. అప్పుడు ఏం చేస్తాం? సెలెక్ట్ కోర్స్ నేమ్. ఏదైతే కాలమ్స్ మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కాలం నేము. స్టార్ అన్నప్పుడు ఏంటంటే అన్ని కాలమ్స్ అన్నమాట. ఫాలోడ్ బై ది ఫ్రమ్ కీవర్డ్. ఓకే. అండ్ టేబుల్ నేమ్. సో ఇప్పుడు ఈ కమాండ్ ఎగ్జిక్యూషన్ చేస్తే మనకి ఏం రిజల్ట్ వచ్చింది? ఓన్లీ కోర్స్ నేమ్స్ మాత్రమే వస్తుంది. ఎక్కడ నుండి? కోర్సెస్ టేబుల్లో నుండి. అందుకే మనకి అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి, కోర్స్ నేమ్స్ పైథాన్ ఎస్క్యూఎల్ మెషిన్ లెర్నింగ్. అర్థమైందా? అర్థమైందా లేదా? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా అప్డేట్ కమాండ్ యూజ్ చేద్దాం. అప్డేట్ కమాండ్ యూజ్ చేసుకొని యాక్చువల్గా నేను మెషిన్ లెర్నింగ్ అని రాయాలి, బట్ ఎంఎల్ అని రాసిన. అర్థమైందా? అండ్ ఐ డిసైడెడ్ దట్ ఐ వాంట్ అప్డేట్ ఇన్స్టెడ్ ఆఫ్ ద మెషిన్ లెర్నింగ్, ఎంఎల్ బదులు మెషిన్ లెర్నింగ్ అని రాయాలి. అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో అప్డేట్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసే సింటాక్స్ ఏంటి? అప్డేట్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసే సింటాక్స్ వచ్చేసరికి అప్డేట్, అప్డేట్ ఫాలోడ్ బై ది టేబుల్ నేమ్, ఫాలోడ్ బై ది టేబుల్ నేమ్. ఓకే. మనం అప్డేట్ అంటే మనం సెట్ చేస్తున్నట్టుగా వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నట్టే కదా. అప్పుడు మనం యూజ్ చేసుకోవాల్సింది సెట్ కమాండ్ అన్నమాట. ఏ ఏ కాలంలో అయితే మనం ఇన్సర్ట్ చేస్తున్నామో, ఓకే, ఆ కాలం పేరు, ఆ కాలం పేరు, కాలమన్, కాలం నేమ్, దాని యొక్క వాల్యూ. ఎన్ని కాలమ్స్ మీరు అప్డేట్ చేయాలనుకుంటుంటే అన్ని కాలమ్స్ ని మీరు మెన్షన్ చేసుకోవచ్చు. కాలమన్ 2 ఆర్ కాలమన్ నేమ్ 1 అండ్ కాలం నేమ్ 2. ఓకే, కాలం నేమ్ 2 అండ్ వాల్యూ 2. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఎన్ని కాలమ్స్ అయినా సరే మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనం అప్డేట్ కమాండ్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి వేర్ క్లాజ్ వచ్చింది అనమాట. వేర్ అంటే ఏంటంటే కండిషన్ అన్నమాట. వేర్ ఫాలోడ్ బై ది కండిషన్. ఓకే, వేర్ ఫాలోడ్ బై ది కండిషన్. ఎక్కడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ కండిషన్ లో ఉన్న రికార్డ్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ కాలమ్స్ లో ఉన్న వాల్యూ, ఈ పర్టికులర్ కాలమ్స్ లో ఈ పర్టికులర్ కాలమ్స్ లో ఈ వాల్యూస్ ని మనం సెట్ చేస్తున్నాం. ఎక్కడైతే కండిషన్ సాటిస్ఫై అయిందో ఆ పర్టికులర్ రికార్డ్ లో ఉన్న ఈ స్పెసిఫిక్ కాలమ్స్ లో ఈ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం అన్నది మీనింగ్ అన్నమాట. అర్థమైందా లేదా? ఎస్ సార్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఐడి 3 కదా. ఐడి 3 ఎక్కడైతే ఉందో దాని కరస్పాండింగ్ కోర్స్ నేమో మిషన్ లెర్నింగ్ కాకోకుండా, ఎంఎల్ కాకుండా మిషన్ లెర్నింగ్ అని రాయాలని నేను అనుకుంటున్నాం. సో మనం ఏం చేద్దాం, సింపుల్ గా సేమ్ సింటాక్స్ మనం కాపీ చేసుకొని, సేమ్ సింటాక్స్ ని కాపీ చేసి, సో టేబుల్ నేమ్ అంటే ఏంటి మరి? కోర్సెసే కదా, కోర్సెస్. అండ్ మనం ఏంటి, ఏ ఫీల్డ్ మనం మాడిఫై చేయాలనుకుంటున్నాం? కోర్స్ నేమ్ యొక్క కోర్స్ నేమ్ ని మాడిఫై చేయాలనుకుంటున్నాం. కోర్స్ నేమ్ ఏంటి చెప్పండి? కోర్స్ నేమ్ ఈక్వల్ టు మషిన్ లెర్నింగ్.
ఓకే వేర్ ఓకే యాజ్ ఆఫ్ నో దిస్ ఈస్ ఫైన్. మనం కోర్స్ నేమ్ మెషిన్ లెర్నింగ్ అని రాద్దాం అనుకుంటున్నాం. బట్ కండిషన్ కూడా ఇవ్వాలి కదా. కండిషన్ ఇస్తే కండిషన్ ఏంటి? ఐడి ఈక్వల్ టు ఐడి ఈక్వల్ టు 3. ఎక్కడైతే ఐడి 3 ఉందో ఐడి 3 ఉన్న దగ్గర మిషన్ లెర్నింగ్ ఎంఎల్ కాదు మిషన్ లెర్నింగ్ అని మనం అప్డేట్ చేస్తున్నాం. ఇది కండిషన్ అన్నమాట. కండిషన్ అంటే డబుల్ ఈక్వల్ టు అని రాయాల్సిన అవసరం లేదు SQL లో. పైథాన్ లో కంపారిజన్ చేసుకోవడం కోసం టూ ఈక్వల్ ఆపరేటర్స్ యూజ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మనం టూ ఈక్వల్ ఆపరేటర్స్ ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింగిల్ సింగిల్ దాన్ని యూజ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మనం రన్ చేద్దాం. రన్ చేసిన తర్వాత కాలమ్ నేమ్ మెషిన్ లెర్నింగ్ కాలమ్ నేమ్ అప్డేట్ టేబుల్ కాలమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ సెట్ కోర్స్ నేమ్ మెషిన్ లెర్నింగ్. ఇదేంటిది? ఇది తీసుకుంటుందా? మిషన్ లెర్నింగ్ అనేది కాలమ్ లాగా తీసుకుంటుందా? ఓకే అప్డేట్ కోర్సెస్. ఓకే కోర్సెస్ సెట్ కోర్స్ నేమ్ ఈక్వల్ టు మెషిన్ లెర్నింగ్ వేర్ ఐడి ఈక్వల్ టు 3. సింటాక్స్ వైజ్ ఇట్ ఈస్ కరెక్ట్. మనకు మెషిన్ లెర్నింగ్ అనేది వాల్యూ కదా సార్. వాల్యూ ఎస్ మెషిన్ లెర్నింగ్ ఇస్ అ వాల్యూ. అని మన కోర్స్ నేమ్ అనేది ఇక్కడ కాలమ్ ఉంది కదా, మనం కాలమ్ ని వాల్యూకి సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అందుకని కోర్స్ మనకి నేమ్ అనేది ఇక్కడ ఎర్రర్ ఏమని కాలమ్ నేమ్, చెప్తుందంటే కోర్స్ నేమ్ అనేది కాలమ్ నేమ్ కదా మనకు. కోర్స్ నేమ్ ఇస్ అ కాలమ్ నేమ్. ఇంకో మెషిన్ కాలమ్ లెర్నింగ్ నేమ్ అనేది మనకు ఒక వాల్యూ. వాల్యూ. అందుకే కదా రైట్ సైడ్ లో మెషిన్ లెర్నింగ్ పెట్టినాం, లెఫ్ట్ సైడ్ లో కోర్స్ నేమ్ పెట్టినాం. ఓకే సో మిస్టేకే కాదే. ఓకే సింగిల్ కోట్. డబుల్ కోట్స్ ఇస్తాం ఇది. డబుల్ కోట్స్ ఇచ్చినా కూడా ఎంత మిస్టేకే. సింగిల్ కోట్స్ ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ మిషన్ లెర్నింగ్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం డబుల్ కోట్స్లో ఇచ్చినాం. ఓకే డబుల్ కోట్స్లో కాదు సింగిల్ కోట్స్లో ఇవ్వాలన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్ని మనం సెలెక్ట్ చేసుకొని రన్ చేసామనుకోండి. ఓన్లీ మనం ఏ కమాండ్ అయితే రన్ చేయాలనుకున్నామో దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకొని రన్ చేయాలి. చూడండి అప్డేట్ అయిందా? అప్డేట్ అయిందిగా. క్లాస్ ఎగ్జిక్యూషన్ చేసుకున్నానా ఇక్కడ వరకు? అయిపోతే చెప్పండి. అప్డేట్ కమాండ్ గురించి క్లారిటీ వచ్చిందా కొంచెం అన్నా? అప్డేట్ Yes, కమాండ్ యూజ్ sir. చేయాల్సినప్పుడు మనం ఖచ్చితంగా యూజ్ చేయాల్సింది వేర్ క్లాజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉం? మనం డిలీట్ చేయాలనుకుంటున్నా కూడా సార్ ఉం, ఒకసారి సెలెక్ట్ క్వరీ రన్ చేసి చూపించండి, రిజల్ట్ ఎలా వస్తుంది? ఇంకా రన్ చేసినా కదా, రన్ చేస్తేనే మనకి ఇది వచ్చింది. ఓకే, నేను చూడలేదు. థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రికార్డ్స్ ని రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే సో రికార్డ్స్ ని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి? డిలీట్ కమాండే కదా. రికార్డ్స్ ని మనం టేబుల్ ని కాదు టేబుల్లో ఉన్న డేటాని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎస్ సార్. సో డిలీట్
డిలీట్ తర్వాత ఫ్రమ్ కమాండ్ యూజ్ చేసుకోవాలి. డిలీట్ ఫ్రమ్ ఫాలోడ్ బై ది టేబుల్ నేమ్. మనం ఏదైతే టేబుల్ మీద మనం వర్క్ చేద్దాం అనుకుంటున్నామో ఆ యొక్క టేబుల్ నేము. తర్వాత ఇక్కడ మనం వేర్ కండిషన్, వేర్ ఫాలోడ్ బై ది కండిషన్. అంటే మనం డిలీట్ చేసేటప్పుడు కూడా కండిషన్ అనేది ఇంపార్టెంట్. వేర్ ఎందుకు యూజ్ చేస్తామో తెలుస్తుంది కదా. వేర్ అనేది నాట్ ఓన్లీ ఫర్ అప్డేట్ అండ్ డిలీట్, సెలెక్ట్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక స్పెసిఫిక్ రికార్డ్స్ మాత్రమే మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే వేర్ కండిషన్, వేర్ ఫాలోడ్ బై ది కండిషన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది సింటాక్స్. ఇప్పుడు నేను రాసింది సింటాక్స్. ఈ సింటాక్స్ ని బేస్ చేసుకొని నేను అసలు మిషన్ లెర్నింగ్ ఉన్న రికార్డ్, థర్డ్ రికార్డ్ ఉంది కదా, దాన్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. సో థర్డ్ రికార్డ్ ని డిలీట్ చేయాలనుకుంటున్నప్పుడు డిలీట్, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్, ఓకే, వేర్ ఐడి ఈక్వల్ టు 3. అసలు ఆ 3 రికార్డ్ ఏదైతే ఉందో ఆ ఎంటైర్ 3 రికార్డ్ ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. డిలీట్ చేసేసినాం కదా సక్సెస్ఫుల్ గా. డిలీట్ చేసిన తర్వాత డిలీట్ అయిందా లేదా చెక్ చేయండి, రిట్రీవ్ చేయండి. రిట్రీవ్ చేస్తే మనకు ఓన్లీ 2 రికార్డ్స్ మాత్రమే మనకి కనిపిస్తాయి. ఇప్పుడు 2 రికార్డ్స్ మాత్రమే మనకి కనిపిస్తాయి. ఓకే. సో థర్డ్ రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది. సో డిలీట్ ఫ్రమ్ ఫాలోడ్ బై ది టేబుల్ నేమ్ అండ్ వేర్, అండ్ దెన్ వీ హ్యావ్ టు అప్లై ది కండిషన్. దిస్ ఈస్ హౌ వీ కెన్ యూస్ ది వేర్ కండిషన్. ఓకే. ఇప్పుడు మీకు కొన్ని టాస్క్లు ఇస్తాను అనమాట. అవి మీరు చేయాలి. చేసేస్తే మనం నెక్స్ట్ సెషన్స్లో కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్కి వెళ్దాం. వేర్ క్లాజెస్, జాయింట్స్, గ్రూప్ బై, ఆర్డర్ బై ఇలాంటివి నేర్చుకుందాం నెక్స్ట్గా. సో నా నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఒక టేబుల్ క్రియేట్ చేయండి. ఆ టేబుల్ నేమ్ వచ్చేసరికి క్రియేట్ ది, క్రియేట్ ద టేబుల్. ఓకే. ఆ టేబుల్ పేరు వచ్చేసరికి ఎంప్లాయీ టేబుల్. అందులో మనకి స్టోర్ అవ్వాల్సిన కాలమ్స్ వచ్చేసరికి, అందులో ఉన్న కాలమ్స్ నాకు కావాల్సింది ఐడి, అది ప్రైమరీకి ఉండాలి. నేమ్ వచ్చేసరికి ఎంప్లాయీ నేమ్ అండ్ వాడి శాలరీ, వాడు ఏ డిపార్ట్మెంట్లో, వాడు ఏ డిపార్ట్మెంట్ అన్నది కూడా మీరు స్టోర్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి నేమ్ అన్నది నల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోకూడదు. నేమ్ ఈస్, నేమ్ అనేది మస్ట్ ఉండాలి. నేమ్ అనేది మస్ట్గా, మనం ఎప్పుడన్నా డేటా ఎంటర్ చేసినప్పుడు నేమ్ ఇవ్వకపోయినా కూడా మనకి ఎర్రర్ రావాలి. ఓకే. అంటే నల్ ఉండకూడదు అది. అర్థమైందా? ఇది టాస్క్ 1. నెక్స్ట్ టాస్క్ 2 వచ్చేసరికి ఇందులో మీరు డేటాని ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ ది 5 రికార్డ్స్, 5 రికార్డ్స్ అనమాట. ఐడి, నేము, శాలరీ, డిపార్ట్మెంట్, హెచ్ఆర్, ఐటీ, ఫినాన్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఓకే. ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటిని యూజ్ చేసుకొని చేయండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే శాలరీస్ అవన్నీ కూడా చేయండి. తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే ఒక పర్టికులర్ ఎంప్లాయ్ యొక్క శాలరీని అప్డేట్ ది అప్డేట్ ది స్పెసిఫిక్ స్పెసిఫిక్ శాలరీ ఎంప్లాయీ శాలరీ అంటే ఎంప్లాయీ నేమ్ ఇచ్చేసి వాడి యొక్క శాలరీని అప్డేట్ చేయాలన్నమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏం చేస్తారంటే ఒక స్పెసిఫిక్ ఎంప్లాయీ డేటాని డిలీట్ చేయండి. డిలీట్ ది, ఓకే, 1 ఎంప్లాయీ, 1 స్పెసిఫిక్. అంటే స్పెసిఫిక్ అన్నప్పుడు మీరు మెన్షన్ చేయాలన్నట్టు స్పెసిఫిక్ ఎంప్లాయీ రికార్డ్. ఓన్లీ ఒక రికార్డ్నే మనం డిలీట్ చేయాలి. అర్థమైందా? సో ఆ తర్వాత మీరు ఎన్ని చేసిన తర్వాత, చేసే ప్రతిసారి మీరు ఏం చేయాలంటే ఇన్సర్ట్ చేసిన తర్వాత రిట్రీవ్ చేయాలి. మీరు చేసి రిట్రీవ్ ది హోల్ రికార్డ్ ఫ్రమ్ టేబుల్. అప్డేట్ చేసిన తర్వాత కూడా రిట్రీవ్ చేయండి. ఓకే. డిలీట్ చేసిన తర్వాత కూడా రిట్రీవ్ చేసి అబ్జర్వ్ చేయండి మీరు చేసిన ఆపరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అయిందా, ఎగ్జిక్యూట్ అవ్వలేదా అని. ఓకే. అర్థమైందా లేదా? ఇది మీ ఈ పర్టికులర్ సెషన్ యొక్క టోటల్ కంక్లూజన్ అన్నట్టు. సో యాజ్ ఆఫ్ నో మనకి ఈ డిడిఎల్ గురించి, డిఎంఎల్ గురించి, డిక్యూఎల్ గురించి క్లారిటీ వచ్చింది కదా. సో నెక్స్ట్ సెషన్స్ లో మనం
ఇంకొంచెం డెప్త్కి వెళ్దాము. ఈ ఆర్డర్ బైస్, ఆర్డర్ బై, గ్రూప్ బై, ఆర్ వేర్ క్లాజెస్, జాయిన్స్, ఇవన్నిటిని గురించి మనం నెక్స్ట్ సెషన్స్లో నేర్చుకుందాం. సో నాన్న ఈ వీక్ మాత్రమే మనం ఎస్క్యూఎల్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. నెక్స్ట్ వీక్ నుండి మనం ఎస్క్యూఎల్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యం. ఓకే. ఓకే సార్. రేపు ఎల్లుండి 3 రోజులు. ఈ 3 రోజుల్లో మనం ఈ గ్రూప్ బై, ఆర్డర్ బై ఇవన్నీ చేసేయాలి. మీరు parallel గా పనిచేస్తూ ఉండాలన్నమాట. Parallel గా మీరు ఎప్పుడు హ్యాకర్ ర్యాంక్ కానీ, పోస్ట్ గ్రెస్ W3 స్కూల్స్ కానీ ఉన్నాయి కదా, వాటిలోకి వెళ్ళేసి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే సార్. ఓకే మరి, చలో మరి. సార్ మరి మన SQL కోర్స్లో యూఆర్ కవరింగ్ ఓన్లీ ఫండమెంటల్ టాపిక్స్. జాయిన్స్ ఓకే. వరకే మనం కవర్ చేస్తాం. ఓకే సార్. అక్కడ వరకు సరిపోతుంది. ఎందుకంటే ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా సరే అక్కడ వరకు అడుగుతారు. ఓన్లీ ఎస్క్యూఎల్ మీద డీపర్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇంకా డెప్త్గా వెళ్ళాలి. ఇవి వ్యూస్, స్టోర్ ప్రొసీజర్స్, ప్రోగ్రామింగ్ గురించి. ఎందుకంటే మళ్ళీ మనం ఇవన్నిటిని మనం పైథాన్తో చేస్తాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ పైథాన్ నాలెడ్జ్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక క్లారిటీ వచ్చింది కదా. సో పైథాన్ అప్లై చేసుకొని ఈ పోస్ట్ సీక్వెల్ కనెక్ట్ అయిపోయి ఈ క్వారీస్ అన్నిటిని ఒక రోజు ఎగ్జిక్యూషన్ చేద్దాం. అది మనం ఒక వీకెండ్ సాటర్డే రోజు ఒక వర్క్ షాప్ లా కండక్ట్ చేద్దాం. అర్థమవుతుందా? విల్ కమ్ విత్ ఓకే సార్. వన్ స్మాల్ యూస్ కేస్ కాంబినేషన్ ఆఫ్ ది పైథాన్ అండ్ ఎస్క్యూఎల్. ఓకే. ఓకే. యప్. ఓకే. చలో మరి. బాయ్ సార్. హ్యావ్ ఎ బాయ్. గ్రేట్ డే. యా, ప్రాక్టీస్ చేయండి. ఇవి అయిపోయిన తర్వాత, ఈ వీక్ మనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ నుండి కొత్త మాడ్యూల్ స్టార్ట్ చేద్దాం. అంటే ఎస్క్యూఎల్ కాకుండా ఇంకొక టాపిక్ అన్నట్టు. డీప్ లెర్నింగ్ అయితే డీప్ లెర్నింగ్, లేకపోతే ఇంకేదన్నా కాన్సెప్ట్ అయితే ఇంకేదన్నా కాన్సెప్ట్ నేను ప్లాన్ చేసి చెప్తా. ఓకే ఆల్రెడీ సార్. మనకు మిషన్ లెర్నింగ్ అనేది ఈవినింగ్ ఫిక్స్ చేసేసుకున్నాం కదా. సో ఇక్కడ మీకు పైథాన్, ఎస్క్యూఎల్, స్టాటిస్టిక్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. ఓకే ఫైన్. మనం నెక్స్ట్ వీక్ నుండి ఈ టైమింగ్స్లో మనం డీప్ లెర్నింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. అర్థమైందా? సో డీప్కి వెళ్దాం, డీప్ లెర్నింగ్లో డీప్కి వెళ్దాం. ఓకే సార్. ఇవన్నీ మీకు వార్మప్స్. ఎందుకంటే మీకు ఖచ్చితంగా కొంచెం ఎస్క్యూఎల్ గురించి ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా కావాలి నాన్న. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. ఒక ఎస్క్యూఎల్ క్వశ్చన్ లేకోకుండా ఏ ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఓకే, అట్లీస్ట్ జాయిన్స్ వరకు మీరు ప్రిపేర్ అయితే మీరు చెప్పుకోవచ్చు. ఓకే సార్. సార్ ఓకే మరి. వన్ డౌట్ సార్, బిఫోర్ ఎనీ సెషన్ వన్ డౌట్ సార్. యా యా, గో హెడ్. సార్ ఒక డేటా అనలిస్ట్ పరంగా మొత్తం టాపిక్స్ చూసుకోవాలా సార్? డేటా అనలిస్ట్ కి అవసరం లేదు. డేటా అనలిస్ట్ కి సీక్వెల్ క్వారీస్ లో ఇప్పుడు జాయిన్స్ వరకు సరిపోతాయి. సరిపోతుంది సార్. సరిపోద్ది. ఓకే సార్. ఎస్క్యూఎల్ డెవలపర్ కి మాత్రమే డెప్త్కి వెళ్ళాలన్నమాట. చాలా పెద్ద టాపిక్ అది. అప్రాక్సిమేట్లీ ఒక 2 months కూర్చుంటే గానీ మనకి, ఒక 1 month కూర్చుంటే గానీ మనకి ఎస్క్యూఎల్ మొత్తం కంప్లీట్ అవ్వదు అన్నట్టు. అంటే ఎస్క్యూఎల్ డెవలపర్ కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవడానికి అట్లీస్ట్ ఒక 1 month నుండి టూ మంత్స్ పట్టిద్ది. అదొక సపరేట్ కోర్స్. ఓకే. ఓకే. బట్ అంత డెప్త్కి వెళ్ళొద్దు. ఏ సబ్జెక్ట్ మీద కూడా మీరు అంత డెప్త్కి వెళ్ళొద్దు. ఎందుకంటే ఒక 50% సరిపోద్ది. మీరు ఎంతవరకు అయితే నేర్చుకున్నారో అందులో కంఫర్టబుల్గా ఉండండి. ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండమెంటల్స్ పర్ఫెక్ట్గా ఉండండి, సరిపోద్ది. ఓకే. జాబ్ వచ్చిన ఓకే. తర్వాత వేరే ఇంకా సిచ్యువేషన్స్ అసలు మీరు యూజ్ చేస్తారో యూజ్ చేయరో, ఒకళ్ళు యూజ్ చేసినా ఒక్కొక్క టాపిక్ మీద మాత్రమే ఉంటుంది. ఓకే. ఓకే. ఓకే సార్. బాయ్. బాయ్.